హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. బాగా జరుపుకున్నారా దీపావళి? నేనైతే ఈరోజు అమావాస్య, అందులోనూ దీపావళి కాటేరమ్మ టెంపుల్కి వచ్చాను. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను ఇక్కడికి రావాలని చెప్పేసి. ఇంక ఇవాళ కుదిరింది. ఇంకా వెళ్ళగానే ఇక్కడ దీపాలు అమ్ముతున్నారా, నేను ఉప్పు దీపం తీసుకున్నాను అమ్మవారికి వెలిగిద్దామని. ఇంకా మనం లోపలికి వెళ్ళంగానే అమ్మవారే ఎదురవుతారు. చాలా పెద్దది విగ్రహము, ఇంకా పెద్దది కూడా కడుతున్నారంట. 1800 స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది. అది లాస్ట్లో యాడ్ చేశాను క్లిప్పు. ఇంకా మనం ఏదైతే దీపం తీసుకెళ్ళామో ఆ దీపం మనమే అమ్మవారి దగ్గరికి వెళ్ళి హారతి ఇవ్వచ్చంట. సో మీకు కూడా చూపిస్తాను రండి. అమ్మవారు ఎంత కలగా చూడముచ్చటగా అనిపించారు. నాకైతే కాసేపు మొక్కొని చాలా బాగా అనిపించింది. నాకు కొద్దిసేపు అంటే మనం ఎంతసేపు చూసినా అక్కడనే ఉండనిస్తున్నారు. ఆ తర్వాత బయటికి రాగానే మనం ఏదైతే కోరుకొని ఒక రూపాయి బిల్లని అక్కడ అతికిస్తే అతుక్కుంటుందంట. ఇంకా బయటికి రాగానే ఆ దీపం మన చేతిలో ఉంది కదా, ఇక్కడ అమ్మవారికి హారతి ఇచ్చేసి ఇంక ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. ఇదేంటంటే మనం తాళం బుర్ర తీసుకొని అక్కడ తాళం టై చేస్తే మనం ఏదైనా కోరిక అనుకొని అక్కడ టై చేసేసి మొక్కొని వస్తే జరుగుతుందంట. ఇంకా బయటికి రాగానే ఇక్కడ ముడుపులు కడుతున్నారు. 9 వారాలు 9 ముడుపులు కట్టాలంట. సో మనకి ఎలానో కుదరదు కాబట్టి నేను ఇంకా కట్టలేదు. ఇంకా బయటికి రాగానే ఇంకా ఇక్కడ నిమ్మకాయలతో దిష్టి తీస్తున్నారు. మేము కూడా తీర్చుకొని ఇంకా వచ్చేసాం. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.